హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు సాటర్డే అండి. సాటర్డే ఆఫ్టర్నూను మధ్యాహ్నం 2 అయిపోతుంది. అలా వంట అయింది ఇప్పుడే. ఈరోజు చాలా ప్లాన్లు వేసుకున్నామండి. బయటికి వెళ్దాము, మొత్తం తిరుగుదాం అది ఇదని. ఏం అవ్వలే, పని అంతా అలాగే అక్కడే అంటే అతనికి నైట్ డ్యూటీ చేసి వచ్చారు, అతనికి రెస్ట్ లేదు. ఇంకెందుకు, సాటర్డే ఏముంటుంది, బయటికి వెళ్ళినా ఏం బాగుంటుందని ఇంట్లోనే వంట చేస్తాను. ఈరోజు మా లంచ్ పప్పు అండ్ బంగాళదుంప, వంకాయ, చిక్కుడుకాయ, టమాటా కర్రీ అండ్ రైస్. ఇప్పుడు పిల్లలకు ఫుడ్ పెట్టాలి. సాయంత్రం ఏమైనా వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. సాయంత్రం ప్లాన్ ఎటు మారుతుందో తెలీదు. ప్రస్తుతానికైతే భోజనం చేసి కొంచెంసేపు పడుకొని అప్పుడు బయటికి వెళ్ళాలో లేదని అతను లేచిన తర్వాత ప్లాన్ చేస్తారు. ఏదైనా ఎన్నో అనుకున్నామండి, మొత్తం సినిమాకి వెళ్దాము అని. ఏ సినిమాలు లేవు, ఏ సినిమాకి వెళ్దామని ఏం అంతగా నాకు నచ్చలేదు. అందుకనే లేకపోతే పార్క్ అయినా వెళ్దామా అంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు, పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు. అందుకే ఇంకెక్కడికి లేదు. చూద్దాం, సాయంత్రం అయినా ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది మా దగ్గరలోనే, నైట్ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్దాం అంటున్నారు ఇతను, ఇంకా తెలీదు. సాయంత్రం ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు భోజనం చేసేస్తాము. ఇంకా ఫుడ్ అయిపోయిందండి మాది. ఇప్పుడు ఇంక సినిమా ఏదైనా చూద్దామని మై 3 అని ఏదో జియో హాట్‌స్టార్లో వేసాడు. ఈ సినిమా చూస్తూ కొంతసేపు అలాగా రెస్ట్ తీసుకొని సాయంత్రం ఏంటనే తెలుస్తుంది ప్లాను. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. సాయంత్రం 7:15 అయింది. ఇంకా ఎక్కడికి వెళ్తాము ఏం లేదు. గుడికి అనుకున్నాను ముందు. గుడికి పిల్లలు ఇష్టపడ వద్దమ్మ గుడికి ఇప్పుడు ఏడు వెళ్తాము అంటున్నారు. ఇంకెక్కడికి వెళ్తాము, దూరం వెళ్ళడానికి టైం లేదు. జస్ట్ అలా తిరుక్కొని బయట టిఫిన్ చేసి వచ్చి అదే మరి ఇంకేం లేదు. ఇంకా ఈరోజు ఇంకా రేపు వెళ్ళిపోతాడు బాబు. మరి ఇంకా తిరగడానికి ఇక్కడ దగ్గరలోని సర్కస్ ఒకటి ఉందట, అది వీళ్ళకి ఇష్టం లేదు. ఏదైనా ఇంట్లో ఉండి టీవీ చూసుకోవడానికి ఇష్టపడతారు కాదు, బయటికి ఎక్కడికంటే ఏదైనా మంచి ప్లేస్ అయితే ఓకే. ఆ టైం మా వారికి ఉండదు తీసుకుని వెళ్ళడానికి కూడా. ఇంకే ఇక్కడ ఎలాగేదో ఒకటి బయటికి వెళ్ళి అలాగా బయట టిఫిన్ చేసుకొని వచ్చినంత వరకే ఈరోజు. ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడే కాబట్టి 2 పళ్ళు తీసుకున్నా, కార్ తీయడం లేదు. చెరొక బండి, నేను మా అబ్బాయి ఒక బండి. వాళ్ళిద్దరు ఒక బండి. పద పద పద. అమ్మవారు పద. నాకు రవ్వ దోశ, రవ్వ ఆనియన్ రవ్వ. ఎక్కడ
అక్కడ లేదు, అక్కడ నైట్ ఉండదు, ఓన్లీ మార్నింగే. మరి ఏం చేస్తాం, అక్కడ వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం. మసాలా దోశలు ఇద్దరికి. సాంబార్ ఇడ్లీ, నాది ఆనియన్ రవ్వ. తినండి. కెమెరా అది ఇడ్లీ, అతని ఇడ్లీ నేను తీసుకున్నాను. రవ్వ దోశ. ఇంటికి వచ్చామండి టిఫిన్ చేసి. మాకు టిఫిన్ చేయడానికి ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క డెసిజన్ అండి, ఏది ఒకటి కన్ఫర్మ్ అవ్వలేదు. లాస్ట్ టిఫిన్ అయ్యింది. పాప అంటది వేరే తిందామని, బాబు అంటాడు ఫ్రైడ్ రైస్ పన్నీర్ తిందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు అంటే డిసిజన్ తీసుకోలేకపోయాం. లాస్ట్కి అక్కడికి వెళ్ళేసరికి డిస్కషన్ చేసి అక్కడ మేము ఓకే టిఫిన్ బెస్ట్ అనుకొని లాస్ట్ నా మాట అయ్యింది, టిఫిన్ చేద్దాం. సాటర్డే నైట్ అలవాటు టిఫిన్. ఈ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ నాన్ వెజ్ కలుస్తుంది. ఎప్పుడో తప్పకపోతే ఏం చేయలేము అనుకోండి, ఎక్కడ దూరం వెళ్తాం ఒక టిఫిన్స్ లేకపోతే ఏదో ఒకటి అని. కానీ అవకాశం ఉంది, ప్యూర్ వెజ్ అది. అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి బాగుంది. శుభ్రంగా నేను వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను, డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఎండ్ చెప్దామని. ఈ రోజుకి ఎంతేనండి వీడియో, సాటర్డే వ్లాగ్ ఇదే. ఇంకా రేపు నెక్స్ట్ వీడియో, ఇంకా మంచి వీడియో వస్తుంది నెక్స్ట్. ఇంతటితో బాయ్.